ఇక నందీనగర్ నివాసంలో కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు సమావేశం కొనసాగుతోంది. 42% రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్థానిక సంస్థల ఎన్నికలు ప్రస్తుత పరిణామాలపై చర్చిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ ను కలిసి అదనపు సమాచారం ఇచ్చిన విషయాన్ని కేసీఆర్ కు హరీష్ వివరించారు. అలాగే ఎమ్మెల్సీ కవితపై మల్లన్న వ్యాఖ్యలు తర్వాత పరిణామాలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత నివాసం దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి నేపథ్యంలో కవిత నివాసానికి వెళ్లే 2 రహదారుల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. తెలంగాణలో కవితను తిరగనీయమని తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా జరుగుతున్న పరిణామాలపై వివరాలు నరేష్ అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇటు కేసీఆర్ తో హరీష్ రావు కేటీఆర్ భేటీ అయ్యారు. 42% రిజర్వేషన్ల అంశంతో పాటుగా కవిత అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. మరొక పక్కన ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర కూడా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. లేటెస్ట్ అప్డేట్స్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి. ఇటు కేసీఆర్ తో హరీష్ కేటీఆర్ భేటీ అయ్యారు. 42% రిజర్వేషన్ల అంశంతో పాటు ఎమ్మెల్సీ కవిత అంశంలో కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అటు కవిత నివాసానికి వెళ్లే 2 రహదారుల్లో కూడా బ్యారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతను పెంచారు. పరిణామాలపై నరేష్ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నందీనగర్ నివాసంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు సమావేశమయ్యారు. దాదాపుగా 2 గంటలుగా ఈ సమావేశం కొనసాగుతోంది. వాస్తవానికి ఏదైతే కవిత ఎపిసోడ్ తర్వాత ఈ సమావేశం కావడంతో కొంత ప్రాధాన్యత ఏర్పడింది సొంత పార్టీలో. ఏదైతే తీన్మార్ మల్లన్నకు కవితకు మధ్య ఒక రకంగా యుద్ధం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కవితకు మద్దతుగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు కూడా స్పందించారు. కాసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించి మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు సరైనది కాదనేది వాళ్ళ స్పందన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అయితే సొంత పార్టీ బీఆర్ఎస్లో మాత్రం కవితకు మద్దతు కరువైంది. వాస్తవానికి నిన్న మధుసూదనాచారి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మధుసూదనాచారి ఒక్కరే స్పందించారు తప్ప కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఎక్కడ కూడా స్పందించలేదు. ప్రతి అంశం మీద ట్విట్టర్లో రోజుకొక 4-5 ట్వీట్లు చేసే కేటీఆర్ కూడా ఇప్పటివరకు స్పందించకపోవడం చాలా బాధాకరం అనేది ఇటు జాగృతి కార్యకర్తలు చెప్తున్నమాట. ఇదిలా ఉంటే కేసీఆర్తో సమావేశంలో 42% రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయం మీద కూడా భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది. ఎందుకంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎలా ఎదుర్కోవాలనేది కూడా కేసీఆర్ ఇద్దరు నాయకులతో చర్చిస్తున్నట్టు తెలిసింది. అదే పరంగా ఏదైతే ఆర్డినెన్స్ కాదు దీనికి చట్టబద్ధత కల్పించాలి, కేంద్రంతో మాట్లాడి షెడ్యూల్ 9లో చేర్చే వరకు కూడా తాము పోరాటం చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నమాట. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఏదైతే చట్టం 42% సంబంధించిన అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన నేపథ్యంలో అది పెండింగ్లో ఉంది. అది పెండింగ్లో ఉండగా ఆర్డినెన్స్ ఎలా తీసుకొస్తారనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నమాట. ఇదే ఆర్డినెన్స్ మాత్రం కవిత స్వాగతించారు. అంటే భిన్నాభిప్రాయాలు. కవిత మాత్రం స్వాగతిస్తే ఆర్డినెన్స్, అటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా చట్టబద్ధత కల్పిస్తేనే తాము నమ్ముతామనేది వాళ్ళు చెప్తారు. సో ఇంకొక సుప్రీంకోర్టుకు వెళ్తే కూడా ఇది నిలబడే అవకాశం కూడా లేదనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. సో ఈ అన్ని అంశాలతో పాటుగా ఒకవేళ లోకల్ బాడీ ఎన్నికలు కూడా త్వరలో రాబోతున్న నేపథ్యంలో ఎలా పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్ళాలనేది కూడా కేసీఆర్ ఇరువురు ముఖ్య నాయకులతో చర్చిస్తున్నారు. ఇక పోయిన గురువారం రోజు మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ సమయం తీసుకుని కలిసి ఆయన అదనపు సమాచారం
సమాచారాన్ని కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కమిషన్కు అందించారు. సో ఈ అంశాన్ని కూడా హరీష్ రావు కేసీఆర్తో చెప్పినట్టు తెలుస్తుంది. ఇక అన్నిటికీ మించి ఇటు కవిత ఎపిసోడ్ మీద మాత్రం ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎక్కడ కూడా స్పందించలేదు. ఈ సమావేశం తర్వాత ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఆఖరికి ఒక చర్చ కూడా నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీలో. వాస్తవానికి అందాల పోటీలు నిర్వహించినప్పుడు అటు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కేటీఆర్, హరీష్ సహా మహిళా నాయకురాలు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు పెద్ద ఎత్తున స్పందించి ఏదైతే మిస్ మ్యాగీకి అవమానం జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున స్పందించారు అప్పట్లో ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు జరిగినప్పుడు. కానీ సొంత ఆడబిడ్డ మీద తీర్మానం వలన అనుచిత వ్యాఖ్యలు చేస్తే కనీసం స్పందించట్లేదన్న చర్చ బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, పార్టీలో ఒక వర్గం వాళ్ళు కావచ్చు. అదేవిధంగా జాగృతి అయితే పూర్తిగా ఈ అంశం మీద చాలా సీరియస్గా ఉంది. సో ఈ అన్ని అంశాల మీద కూడా ఖచ్చితంగా చర్చించే అవకాశం